ఇప్పుడు సొసైటీలో హెల్త్ మీద జరిగే ఒక బ్లండర్ మిస్టేక్ ఏంటో మీకు తెలుసా? రాంగ్ రూట్ కాజ్ డయాగ్నోసిస్. మీలో ఎవరైనా సరే రాత్రిపూట నిద్ర రావట్లేదని చెప్పేసి మెలటోనిన్ టాబ్లెట్స్ కానీ, సప్లిమెంట్స్ కానీ ఎంతమంది వాడుతున్నారు? లేదు అంటే ఆల్రెడీ వాడి అవి పనిచేయక పక్కన పడేశారు. లేదు అనంటే ఫ్యూచర్‌లో మెలటోనిన్ సప్లిమెంట్స్ గానీ, టాబ్లెట్స్ కానీ వాడాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి-ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. మెలటోనిన్ అనేది మనకి 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి నిద్ర పట్టించడానికి, నిద్ర రావటానికి ఉపయోగపడే హార్మోను. 2 యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అసలు యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి? యాంటీ ఆక్సిడెంట్, ఫ్రీ రాడికల్స్, ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురించి మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలి అంటే రీసెంట్‌గా ఒక వీడియో చేశాను. దాంట్లో చాలా క్లియర్‌గా చెప్పాను. ఫస్ట్ అది చూసి తర్వాత ఇది చూస్తే మీకు సబ్జెక్ట్ మొత్తం చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు మెలటోనిన్ గురించి మనం మాట్లాడుకుంటే హై కార్టిసాల్ లెవెల్స్ ఇన్ నైట్ టైమ్ డెఫినెట్లీ ఇట్ విల్ లీడ్స్ టు డిక్రీజ్ మెలటోనిన్ హార్మోన్ రిలీజ్. నిజానికి పొద్దుగూకిన తర్వాత కార్టిసాల్ లెవెల్స్ గ్రాడ్యువల్‌గా డిక్రీజ్ అయిపోతా ఉంటాయి. అండ్ మెలటోనిన్ హార్మోన్ లెవెల్స్ గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ రోజుల్లో 100కి 98% మందిలో ఇది ఆపోజిట్లో జరుగుతుంది. ఎందుకంటే మీరు రూమ్‌లో లైట్స్ మొత్తం ఆఫ్ చేసిన తర్వాత మీ బ్రెయిన్‌లో మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. మీరు నిద్రపోతారు. ఇది కాయానికి ఒక పక్క. ఇంకొక పక్క ఏం జరుగుతుందో తెలుసా? మీరు లైట్స్ మొత్తం ఆఫ్ చేసిన తర్వాత ఆఫ్ చేసిన దగ్గర నుంచి 3 గంటలు లేదంటే 4 గంటలు గడిచినా కానీ మీకు నిద్ర పట్టదు. ఇంకొంతమందిలో అయితే రాత్రి మొత్తం నిద్ర పట్టట్లేదు. రాత్రంతా జాగారం చేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి? ముఖ్యంగా మీ బ్రెయిన్‌లో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ పీక్స్‌లో ఉంటాయన్నమాట. అలా మీకు కార్టిసాల్ లెవెల్స్ ఎప్పుడైతే పీక్స్‌లో ఉంటాయో మీ బాడీ మొత్తం అలర్ట్ స్టేట్‌లో ఉంటుంది. సో ఇది మీ బాడీ యొక్క బేసిక్ మెకానిజం ప్రోటోకాలు. దీనిని ఎవ్వరు కూడా మార్చటానికి అవ్వదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే మెలటోనిన్ సప్లిమెంట్స్ కానీ, టాబ్లెట్స్ కానీ ఏది తీసుకున్నా కానీ దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది మెలసెట్ టాబ్లెట్ ఉంది కదా, అది మెలటోనిన్ సప్లిమెంట్స్ 2 ఒకటేనా, డిఫరెన్స్ ఏమైనా ఉందా అనుకుంటారు. 2 ఒకటే. దానిని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ తయారు చేస్తాయి. ఈ సప్లిమెంట్స్‌ని సప్లిమెంట్ కంపెనీస్ తయారు చేస్తాయి. అంతకు తప్ప నుంచి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. హైపోథలామస్ దగ్గర ఉండే ఒక చిన్న సుప్రాచియాస్మాటిక్ న్యూక్లియస్‌లో ఉండే MT1, MT2 అనే రిసెప్టార్స్‌కి ఈ మెలటోనిన్ అనేది బైండ్ అవుతుంది. ఆ MT1 ఏమో మీ బాడీని అలర్ట్‌నెస్ నుంచి తగ్గిస్తుంది. MT2 ఏమో బాడీలో ఉండే ఇంటర్నల్ క్లాక్ ఉంటుంది కదా, సర్కేడియం రిథమ్, దాని యొక్క టైమింగ్ని రెగ్యులేట్ చేసి నిద్రని ప్రమోట్ చేస్తుంది. ఈ మెలటోనిన్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీ నిద్ర సమస్యని పర్మనెంట్గా ఫిక్స్ చేయలేవు. వీటి వల్ల మీకు 1 or 2 months బెటర్గా ఉంటుంది తప్పనిచ్చి పర్మనెంట్గా ఫ్యూచర్లో మీకు ఇది అయితే మీకు సొల్యూషన్ కాదు. మరి ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ ఇప్పుడు మనము మన బ్రెయిన్ యొక్క సైన్స్ గురించి మాట్లాడుకుందాం. మెలటోనిన్ అనేది బ్రెయిన్‌లోని పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇది కేవలము శరీరం అనేది డార్క్ రూమ్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఇది రిలీజ్ అవుతుంది. కానీ మనం క్లియర్‌గా గమనిస్తే చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు డే టైమ్‌లో అయినా, నైట్ టైమ్‌లో లైట్స్ వేసి ఉన్నా సరే చాలా హాయిగా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. దానికి కారణం ఏంటి? వాళ్ళ బ్రెయిన్‌లో మెలటోనిన్ హార్మోన్ అనేది బాగా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. లైట్స్ తోటి డే టైమ్ తోటి వాళ్ళకి పని లేదు. అదే మీకు 20 సంవత్సరాలు దాటిన తర్వాత నైట్ టైము లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మీకు 99% మెలటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. రిమైనింగ్ 1% ఉంటుంది చూసారా, అది డే టైంలో అయినా రిలీజ్ అవుతుంది అనమాట. సో అయితే ఇంకా మీకు చెప్పాలి అని అంటే 40 years క్రాస్ అయిన తర్వాత మీ బ్రెయిన్‌లో మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అనేది గ్రాడ్యువల్‌గా డిక్రీజ్ అవుతుంది. కాబట్టి వయసు పెరిగే కొద్దీ చాలామందికి నిద్ర పట్టట్లేదు అని అంటారు. సో దానికి కారణం ఇదే అనమాట. అయితే ఇక్కడ చాలామంది డౌట్ ఏంటంటే,
మెలటోనిన్ హార్మోన్ అనేది నిద్ర పట్టడానికి కాకుండా యాంటీ ఆక్సిడెంట్గా ఏ విధంగా పనిచేస్తుంది అనేది చాలామంది డౌట్. సో గుర్తుపెట్టుకోండి, మెలటోనిన్ హార్మోను పీనియల్ గ్లాండ్ నుంచి కేవలం 5% మాత్రమే రిలీజ్ అవుతుంది. ఈ 5% మీకు నిద్ర పట్టడానికి మాత్రమే పనిచేస్తుంది. దీంట్లో కేవలం చాలా అంటే చాలా కొద్ది మొత్తంలోనే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అయితే రిమైనింగ్ 95% మెలటోనిన్ ఏదైతే ఉందో అది మీకు ముఖ్యంగా మీరు సన్లైట్కి ఎక్స్పోజ్ అయితేనే దాంట్లో నుంచి వచ్చే ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ రియాక్షన్ ద్వారా మీ బాడీలోని మైటోకాండ్రియాలో ఈ మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. దీనినే సబ్సెల్యులార్ మెలటోనిన్ ప్రొడక్షన్ అని అంటారు. దీనికి మీ బ్రెయిన్లో పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే మెలటోనిన్కి అసలు సంబంధమే లేదు. ఇది మీకు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మీ బాడీని ప్రొటెక్ట్ చేసి న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీ బాడీని కాపాడుతుంది. అండ్ మీ బాడీ ఎక్కువ ఏజ్ అయిపోయిన విధంగా కనిపించకుండా మీరు యంగ్గా ఉండేటట్టు కూడా ఇది పనిచేస్తుంది. ఏది? సబ్సెల్యులార్ మెలటోనిన్. అంటే మీరు ఎండలో ఎక్స్పోజ్ అయితే మీ బాడీ ఏదైతే మెలటోనిన్ని తయారు చేసుకుంటుందో ఆ మెలటోనిన్ అనమాట. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫైనల్గా మెలటోనిన్ సప్లిమెంట్స్ అన్నీ కూడా మీకు నిద్ర యొక్క రూట్ కాస్ని ఫిక్స్ చేయలేవు కాబట్టి ఆ వేలో మీరు వీటిని వాడుకోవటం అనేది అనవసరం. మరి మాకు నిద్ర పట్టట్లేదు కదా, మేము ఏం చేయాలి అనేది చాలామంది డౌట్. సో నిద్ర రాకపోవడానికి వన్ ఆఫ్ ద మేజర్ రూట్ కాజ్ వచ్చేసరికి పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవ్వవలసిన మెలటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వకపోవటమే ముఖ్య కారణం. సో దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, చీకటి పడిన తర్వాత లైటింగ్ ఎఫెక్ట్ అనేది మీ కళ్ళలోని రెటీనా మీద పడటం కారణంగా పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవ్వాల్సిన ఆ మెలటోనిన్ హార్మోన్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోయి ఆగిపోతుంది కొన్నాళ్ళకి, రెగ్యులర్గా మీరు అలా చేస్తే. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే రాత్రిపూట 9 అయింది అంటే లైట్లు మొత్తం బంద్ చేసేసేసి ప్రశాంతంగా పడుకుంటే ఒక వారం 10 రోజుల కల్లా మీకు మీ బాడీ సెట్ అయిపోతుంది, మంచిగా నిద్రపోతారు. 2, డే టైంలో చేసే పనుల వల్ల వచ్చే టెన్షన్స్ వల్ల, లైక్ ప్రొఫెషనల్గా కానివ్వండి, పర్సనల్గా కానివ్వండి, ఎమోషనల్గా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, మీరు పడే స్ట్రగుల్స్ వల్ల నైట్ టైం కార్టిసాల్ లెవెల్స్ అనేవి బాగా ఎక్కువైపోతున్నాయి. సో దాని కారణంగా బాడీ అలర్ట్ స్టేట్లో ఉంటుంది, మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే మీరు డే టైంలో జరిగే పనుల వల్ల వచ్చే ఆ టెన్షన్స్ కానీ ఏవైనా సరే సాయంత్రానికి మొత్తం మర్చిపోయి రిలాక్స్ అయిపోతే తగ్గిపోతుంది, మీకు మంచిగా నిద్ర పడుతుంది. లేదు అది అవ్వదు అనుకుంటే దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే మెగ్నీషియం గ్లైసినేట్ యూస్ చేసుకోవడం వల్ల ఇది మీకు కార్టిసాల్ లెవెల్స్ని ఇంప్రూవ్ అవ్వకుండా, అంటే నైట్ టైంలో పెరగకుండా చేసి మీకు రిలాక్స్ చేస్తుంది అనమాట. మీ బాడీని అలర్ట్ స్టేట్లో లేకుండా చేస్తుంది. దాని కారణంగా మెలటోనిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది, మీకు మంచిగా నిద్ర పడుతుంది. ఇది మెయిన్ మెలటోనిన్ యొక్క మెయిన్ సబ్జెక్ట్ అనమాట. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే దీని మీద కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది వీడియో చేసేదైతే నేను వీడియో చేస్తాను. మ్యాక్సిమం నేను వీడియోలో చెప్పని విశేషాలు ఏమైనా ఉంటే నేను రిప్లై ఇస్తానండి. చాలామంది వీడియో క్లియర్గా చూడకుండా, వీడియో మొత్తం చూడకుండా నేను వీడియోలో చెప్పిన మ్యాటర్నే కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో దానికోసమనే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఒకవేళ మీరు పర్సనల్గా నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ 4 యాప్లో నుంచి కానీ కన్సల్టేషన్ తీసుకొని కానీ కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఖచ్చితంగా మంచి సజెషన్ అయితే ఇస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ.